ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుత వాక్కు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం నుండి మనం వింటున్నాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములందంతటను భూదిగంతములందంతటను నాకు సాక్షుల యుందురని ప్రభు సెలవిచ్చిన మాటను చూస్తున్నాం. ప్రభు చెప్పినది ప్రభు అయిన యేసుక్రీస్తు వారని, శిష్యులతో చెప్పారని, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడని, అప్పుడు మీరు శక్తిని నొందుతారని ప్రభు చెప్పారు. కనుక పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చుట అనే మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకము నుండి దిగి వచ్చిన పరలోకపు తండ్రి యొక్క ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు, ప్రేమ కుమారుడు, ఆయన రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు అని పలుమార్లు వాక్య భాగాలను చూస్తాం. ఎందుకు తండ్రి ఆయన ఈ లోకానికి పంపాడు? మనము మన అతిక్రమముల చేత, మన దోషముల చేత చచ్చిన వారమై ఉంటుండగా మనలను బ్రతికించేందుకు పంపారు. అంటే మన చావును ఆయన తీసుకోవటానికి, మన మరణాన్ని ఆయన తీసుకొని ఆయన జీవాన్ని మనకిచ్చుటకు ఈ లోకానికి ఆయనని పంపారు. కనుకనే 17వ అధ్యాయం యోహాను సువార్తలో నిత్య జీవం ఇచ్చుటకు నీ కుమారునికి అధికారం ఇచ్చితివి అన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచేవారు పాప క్షమాపణ పొంది నిత్య జీవమునకు వారసులవుతూ ఉన్నారు. కనుక ఎవరు పాప క్షమాపణ పొంది బాప్తిస్మము పొందారో వారికి పరిశుద్ధాత్మని వరమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆగమనం ఈ లోకమునకు తెంచిన సమయమే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు తండ్రి వాగ్దానము చేసిన ఆత్మను మీ మీదికి పంపుచున్నాను అన్నారు. కనుక ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి పాప అపరాధముల కొరకై క్రయమును చెల్లించి, శిక్ష తాను అనుభవించి, రక్తమును కార్చి క్రయమును చెల్లించి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత 40 దినాలు భూమి మీద సంచరించిన తదుపరి 10 దినములకు, అనగా పెంతెకోస్తు దినమనేది 50 ఆ దినమునకు పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చుట 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం మనం. 2వ అధ్యాయం 2వ వచనం అపోస్తలుల కార్యములలో అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరి పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆగమనం. ఆనాటి నుండి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన ఈ ప్రజలలో చేర్చబడుతున్నవారు ఇదే అభిషేకం క్రిందకి, ఇదే వరమును పొందుతూ కొనసాగుతూ వస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే శక్తి నొందెదరు అని చెప్పిన యేసుక్రీస్తు వారు 4వ అధ్యాయం 33వ వచనంలో ఆ ఆత్మ ఇచ్చిన శక్తిని చూద్దాం మనం. 33వ వచనములో ఇది అపోస్తలు బహు బలముగా ప్రభుని యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన కారణమున బహు బలముగా యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానములను గురించి వారి సాక్ష్యమిస్తూ వచ్చారు అని చూస్తున్నాం. 6వ అధ్యాయము 8వ వచనంలో స్టెఫను కృపతోనూ బలముతో నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. కనుక స్టెఫను విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వాడైన స్టెఫను అని
5వ వచనంలో చూస్తున్నాం. ఈ స్టెఫను గారు కృపతోనూ బలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను మిరకల్స్ చేస్తున్నాడు. మహత్కార్యములు చేస్తూ వచ్చాడు పరిశుద్ధాత్మ శక్తి చేత. 19వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, పరిశుద్ధాత్మ వారి మీద ఉన్నప్పుడు వారు ధైర్యంగా సాక్ష్యమిస్తూ వచ్చారు, అద్భుతములు చేస్తూ వచ్చారు. 19వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, 12వ వచనం, అతని శరీరంకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైన రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. కనుక పరిశుద్ధాత్మతో నిండిన ఈ దైవజనుని యొక్క జీవితంలో అనేక అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చాడు. ఆయన శరీరానికి తగిలిన చేతి గుడ్డలైనా లేక నడికట్లైనా సరే రోగుల యొద్దకు తీసుకుని వెళ్ళి వారి మీద పెడితే వెంటనే వారికి స్వస్థత వచ్చింది. వీరి శరీరాలకు తాకించినటువంటి చేతి రుమాలైనా నడికట్టైనా సరే తీసుకుని వెళ్ళి రోగుల మీద పెడితే వాళ్ళు బాగుపడ్డారు. అనగా ఆత్మశక్తి ఎంతగా వారి నుండి ప్రవహించిందో చూస్తున్నాం. అలాగే 1 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనంలో, పరిశుద్ధాత్మ ద్వారా నేను మీకు బోధించాను, ఆత్మ చూపించిన విషయములనే బోధించాను. 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేని మేము జరగకుంది. మరియు దైవశక్తిని ఆధారం చేసుకునే వాళ్ళని నేను మాట్లాడిన స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపొచ్చు దృష్టాంతములనే వినియోగించి తిని. ఆయన బోధించినప్పుడు పరిశుద్ధాత్మ చూపించిన, ఇచ్చిన, జ్ఞాపకం చేసిన దృష్టాంతములనే ఉపయోగిస్తూ దైవశక్తి చేత కార్యము చేయగలుగుతూ వచ్చారని 2వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నాం. 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మా సువార్త మీ యొద్దకు ఆత్మశక్తితో మీ యొద్దకు తేయబడింది అంటున్నారు. ఆయన ఆత్మశక్తితో మీకు మీ యొద్దకు తేయబడి పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. పరిశుద్ధాత్మ ద్వారా వారు సువార్తను ప్రకటించినప్పుడు ఆ ఆత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవములను మీరు వాక్యమును అంగీకరించారు అంటున్నాడు. కనుక ఆత్మ చేత సువార్తను ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ చేత వారు అంగీకరించి అద్భుతమైనటువంటి ప్రత్యేకతను ఈ లోకంలో కనపరచగలిగారు. అలాగునని 2 తిమోతిపత్రి 2వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు అంటున్నారు, మీరు భయపడుటకు దాస్యపాత్మను పొందలేదు, కానీ దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకిచ్చాడంటున్నారు. కనుక ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారిలో దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మ, వారు పాపక్షమాపణ పొంది మారు మనస్సు, పాపక్షమాపణ, బాప్టిస్మముల ద్వారా దేవుని ఆత్మ చేత నింపబడిన వీరు అద్భుతముగా సాక్షులుగా ఉన్నారు. అద్భుతములు చేస్తూ వచ్చారు, స్వస్థతలు చేస్తూ వచ్చారు. ఆ ఆత్మశక్తి చేతనే వారికి బోధిస్తూ వచ్చారు. ఆ ఆత్మ చేతనే బలపరచబడుతూ వచ్చారు. ఆ ఆత్మచేత సువార్త ప్రకటించినప్పుడు శక్తితో కార్యములు జరుగుతూ వచ్చేవి. కనుక ఈ పరిశుద్ధాత్మ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, ప్రేమను, శక్తిని అనుగ్రహించిన ఆత్మగా కూడా చూస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరి, నా సహోదరులారా, దేవుని ఆత్మను కలిగిన వారమై సాక్ష్యమిచ్చేవారిగా, సువార్తను ప్రకటించేవారిగా, సమాజములకు బోధించేవారిగా, అద్భుతములు చేసేవారిగా, స్వస్థతలు జరిగించేటువంటి వారిగా
దయ్యములను వెళ్ళగొట్టేటువంటి వారిగా దేవుడు తన ప్రజలను తన అంగీకరించిన శిష్యులను తనను వెంబడించిన దాసులను ఆత్మశక్తితో నింపుతూ ఉన్న విషయాన్ని చూస్తున్నాం. కనుక వీరు సాధారణమైన మానవులు కాదు, అసాధారణమైన కార్యాలు జరిగించేటువంటి దైవజనులుగా, దైవాత్మ నొందిన వారిగా ఉంటున్నారు. కనుక దీని మూలం ఏమంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము, బాప్టిస్మము, పరిశుద్ధాత్మను కలిగిన జీవితం, పరిశుద్ధాత్మకు లోబరుచుకున్న జీవితం. ఎంతగా మనం పరిశుద్ధాత్మకు లోబరుచుకుంటామో అంతగా మన ద్వారా ఆ ఆత్మశక్తి విడుదలై ఈ ధైర్యాన్ని, ఈ సాక్ష్యమునిచ్చే జీవితాలను, బోధించే జీవితాలను, అద్భుతములు చేసే జీవితాలను, మరి స్వస్థతలు కలిగించేటువంటి శక్తిని కూడా ప్రభు అనుగ్రహిస్తాడు. ప్రేమించుటకు కానీ, భయపడకుండా ధైర్యంగా ముందు సాగటానికి కానీ పరిశుద్ధాత్మయే సహాయపడేవానిగా ఉన్నాడు. కనుక ఇట్టి ఆత్మశక్తిని కలిగి దేవుని సాక్షులుగా, దేవుని కార్యములు చేసేటువంటి, దేవునికి ఉపయోగపడే పరికరములుగా, సాధనాలుగా, పాత్రలుగా ప్రభు మిమ్మును మనల్ని చేసి తన మహిమార్థమే వాడుకొనును గాక ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మమ్మును మీరు తిరిగి జన్మింపచేసి నూతన జన్మ అనుభవం ఇచ్చి మీ ఆత్మచేత నింపి నీ మహిమార్థమై ఈ లోకంలో జీవించేటువంటి జీవితమును ప్రసాదించి ధన్యులుగా చేసిన విధానానికి స్తోత్రాలు. మా ప్రియులందరూ ఇట్టి దైవశక్తి చేత నింపబడి నీ నామ మహిమార్థమే వారు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించేవారిగాను, అయ్యా స్వస్థతలు జరిగించేవారిగా, ధైర్యంగా బోధించేవారిగా, సువార్తను ప్రకటించేవారిగా వీరిని సిద్ధపరచము. యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి తన మహిమార్థమైన పాత్రలుగా మిమ్మల్ని వాడుకొనును గాక. ఆమెన్, ఆమెన్.